ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కృమ్మరించగా సమాప్తమైనదని చెబుతున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములోనున్న సింహాసనము నుండి వచ్చింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టాయి. పెద్ద భూకంపము కలిగింది. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైంది. అన్యజనుల పట్టణములు కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రత అనే మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వాలని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేశారు. ప్రతి ద్వీపము పారిపోయింది. పర్వతములు కనపడకుండా పోయాయి. 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడ్డాయి. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు. శ్రోతలు వింటున్నారా? 7వ పాత్ర కుమ్మరించబడడానికి సిద్ధంగా ఉంది. దూత పాత్రను వాయుమండలం మీద కుమ్మరించాడు. అప్పుడు గొప్ప స్వరము గర్భగుడిలోని సింహాసనము నుండి వినబడింది. సమాప్తమైనది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు వినవచ్చాయి. పెద్ద భూకంపం కలిగింది. అది మహాభూకంపం. ఎంతో గొప్ప భూకంపం. భూమి మీద మనుషులు ఉండడం మొదలైనప్పటి నుండి ఎన్నడూ ఇంత పెద్ద భూకంపం కలిగి ఉండలేదు. క్రీస్తు రాకముందు 7 తీర్పుల పరంపరలో ఇది చిట్టచివరిది. అనగా మహాశ్రమలలో చిట్టచివరి బిందువు వరకు వచ్చాము. మహాశ్రమల ముగింపు తరువాత యేసు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. నీతిగల న్యాయాధిపతి అయిన యేసు వైపు చూడండి. ఆయనను దృష్టించండి. దేవదూత వాయుమండలంలోకి పాత్రను కృమ్మరించాడు. వాయుమండలం అంటే అంతరిక్షం. అంతరిక్షం యేసు వశంలోనే ఉంది. ఆయన అంతరిక్షం గుండా ఇక్కడికి దిగి రాబోతున్నాడు. గర్భాలయం, ఆలయం, ఆలయం అంటూ ప్రకటన గ్రంథం పదే చెబుతుంది. ఉగ్రత పాత్రలు కృమ్మరించబడినప్పుడు, బూరలూదినప్పుడు, ముద్రలు విప్పినప్పుడు ఈ 3 సందర్భాలలో దేవాలయం పేర్కొనబడింది. ఉగ్రత పాత్రల నేపథ్యంలోనే 6 సార్లు ఆలయం పేర్కొనబడింది. మిగతా తీర్పులప్పుడు ఇంతగా దేవాలయం ప్రస్తావించబడలేదు. ఇదే చివరిసారి ఆలయం అంటూ పేర్కొనబడింది. నూతన యెరూషలేములో దేవాలయం లేదు గనుక ఇది సంఘమునకు సంబంధించింది కాదు. ఇశ్రాయేలు మహాశ్రమల గుండా వెళ్లవలసి వస్తుంది. ఇశ్రాయేలు శేషిత ప్రజ అనగా 144,000 మంది శ్రమల గుండా వెడతారు. అనగా మరణ పర్యంతము వారు విశ్వసనీయులు. లెక్కింప శక్యము కానంతమంది అన్యులు కూడా ముద్రించబడ్డారు. వారు కూడా మహాశ్రమల గుండా వెడతారు. ఇప్పుడు మనము చూచిన ఈ దృశ్యానికి సంఘానికి సంబంధం లేదు. యాకోబు మహాశ్రమల గుండా సంఘం వెళ్ళదు. మహాశ్రమల కాలంలో దేవుడు ఎవరినైనా ఎలా రక్షిస్తాడు? జలప్రళయానికి ముందు హనోకును తీసుకుపోయినట్లు ఎత్తుకుపోవచ్చు, లేదా శ్రమలలో ఉండగానే వారిని కాపాడగలడు. జలప్రళయమందు నోవహును కాపాడినట్లు ఆయన రక్షించగలడు. అలాగే మహాశ్రమల కాలంలో దేవుడు కొందరిని రక్షిస్తాడు. గాని అందులో సంఘానికి పాలు ఉండదు. మహాశ్రమలు మొదలవక ముందే సంఘం ఎత్తబడుతుంది. గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చింది. ఈ స్వరము దేవుని కుమారునిదే. ఆయన సమాప్తమైనది అన్నాడు. యేసు ప్రభువు ఈ మాట అనడం ఇది 2వసారి. శిలువ మీద వేలాడుతూ ఆయన సమాప్తమైనది అన్నాడు. గ్రీకు భాషలో టెటెలెస్టాయ్, సమాప్తం అనగా విమోచన కార్యం ముగిసింది, రక్షణ కార్యం అయిపోయింది అనే నినాదం శిలువ మీది నుండి చేయబడింది. ఎవరూ దానికి చేర్చేదేమీ లేదు. ఆయన చేసి ముగించిన దాన్ని అంగీకరించడము,
స్వీకరించడమే మనము చేయగలిగింది. ఆయన చేసింది నీవు అంగీకరించాలి, లేకపోతే తీర్పు తప్పదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎవరు తప్పించుకోగలరు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఇదే మాట అంటోంది. అట్టి రక్షణ ప్రభువు బోధించటము చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడము చేతను వారితో సాక్ష్యమిస్తూ ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఇక్కడ క్రీస్తు న్యాయాధిపతి, మహాశ్రమల తీర్పు సమాప్తమైంది అంటున్నాడు ప్రభువు. ధవళ సింహాసనపు తీర్పే అంతిమ తీర్పు, అంతటితో సమాప్తం. మహాశ్రమల ఆరంభంలో ఇలాగే మెరుపులు, ధ్వనులు, ఉరుములు వినిపించాయి. తీర్పు రాబోతోంది అనే ప్రకటన అది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులును, ఉరుములును, ధ్వనులును బయలుదేరుతున్నవి. ఆ సింహాసనము ఎదుట 7 సింహాసనములు ప్రజ్వలిస్తున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఎన్నడూ ఎవరూ కని వినని ఎరుగని గొప్ప భూకంపం కలిగింది. శ్రమల ముగింపులో ఈ భూకంపం వచ్చి లోకాన్ని అట్టిట్టు చేస్తుంది. మహాపట్టణం 3 భాగాలైంది. అన్యుల పట్టణాలు కూలిపోయాయి. ఉగ్రత అనే మద్యపాత్రను బబులోనుకు ఇవ్వాలి అని జ్ఞాపకం చేయబడింది. ద్వీపాలు పారిపోయాయి. పర్వతాలు అదృశ్యమయ్యాయి. 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు భూమి మీద పడ్డాయి. వడగండ్ల దెబ్బను బట్టి ప్రజలు దేవుణ్ణి దూషించారు. భూకంపం వచ్చినప్పుడు యెరూషలేము 3గా చీలిపోయింది, 3 భాగాలైంది. ఈ భూకంపం వల్ల ఒక్క యెరూషలేమే కాదు, అన్యుల పట్టణములన్నీ కూలాయి. భూకంపం యెరూషలేములో కేంద్రీకరించబడింది. అక్కడి నుండి అన్య పట్టణాలన్నిటికీ వ్యాపించింది. భూకంపం లోకమంతటినీ భారీ ఎత్తున నాశనం చేసింది. తిరిగి బబులోను ఇక్కడ పేర్కొనబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి బబులోనును గురించి చెప్పబడింది. రెండో దూత అన్నాడు, మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయింది, కూలిపోయింది. 15-16 అధ్యాయాలలో బబులోను వివరాలు ఎన్నెన్నో చెప్పబడినాయి. ప్రతి ద్వీపము పారిపోయింది. ద్వీపాలు భూకంపాల వల్ల కదిలాయి. వాటి స్థానాలు మారాయి. తీర్పులో చిట్టచివరికి వడగండ్ల తుఫాను వచ్చింది. వడగండ్ల పరిమాణమే విలక్షణంగా ఉంది. ఒక్కొక్కటి 5 మణుగుల బరువుంది. యెహోషువ కాలంలో వడగండ్ల తుఫానొచ్చింది. యెహోషువ 10వ అధ్యాయం 11వ వచనం, వారు ఇశ్రాయేలీయుల ఎదటి నుండి బేతుహోరోనుకు దిగిపోయే త్రోవను పారిపోతూ ఉండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాడు. గనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా సేనాపతి యెరూషలేమును నేలమట్టం చేశాడు. ఆ సందర్భంలో వారు యెరూషలేముపై అంత పెద్ద రాళ్ళు, గుండ్లు పడేశారు. పట్టణాన్ని ధ్వంసం చేశారు. ఈ భయంకరమైన, ఆశ్చర్యకరమైన వడగండ్ల తుపానుతో మహాశ్రమల కాలం ముగిసింది. శ్రోతలు, 7వ పాత్ర కృమ్మరింపు ఎంత భయానకంగా పరిణమించిందో ఎంతవరకు మీరు విన్నారు? 7వ పాత్ర వాయుమండలంలోకి కృమ్మరించబడింది. వాయుమండలమంతా కలుషితమైపోయింది. మనిషి గాలిని పీల్చుకుంటాడు, అతని ఊపిరితిత్తులు విషమయమైపోతాయి. ప్రకృతి శక్తులే మనిషికి వ్యతిరేకమై యుద్ధం చేస్తున్నాయంటే అది ఎంతో భయం గొలుపుతుంది. మెరుపులు, ఉరుములు, భూకంపం. భూకంపాలలోకెల్లా మహాభీభత్సమైన భూకంపమిది. ప్రథమ శతాబ్దంలో ఎక్కువగా భూకంపాలు వచ్చాయి. మహాశ్రమల కాలం చివర
వాటికంటే తీవ్రమైన భూకంపాలు రాబోతున్నాయి అంటోంది ప్రవచనం. దేవుని తీర్పులు మెల్లగా వచ్చినా రాను రాను మరీ ఉద్ధృతమవుతాయి. పాపం శిక్ష నుంచి తప్పించుకోజాలదు. ద్వీపాలు సముద్రంలో మునిగిపోయాయి. పర్వతాలు చదునైపోయాయి. దేవుని ఉగ్రత తీవ్ర రూపం దాల్చింది. 5 మణుగుల బరువున్న పెద్ద వడగండ్లు కురిశాయి. ఈజిప్టులో వచ్చిన వడగండ్ల వానను ఇది మించింది. నిర్గమకాండం 9:24 వడగండ్లు, వడగండ్లతో కలిసిన పిడుగులు బహుబలమైనవయ్యాయి. ఈజిప్టు దేశమందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అట్టివి కలుగలేదు. యెషయా గ్రంథం 28:2 ఆలకించండి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన బలముల ప్రవాహము, ప్రచండమైన వరద కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోసేవాడు. యెహెజ్కేలు గ్రంథం 38:22 తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీద, అతని సైన్యపు వారి మీద, అతనితో కూడిన జనములనేకముల మీద ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకాలను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడతాను అన్నాడు దేవుడు. ఇంత జరిగినా, ఇంత చెప్పినా మనుషులు దేవుని ప్రేమకు కాని ఆయన కోపానికి కాని స్పందించరు. మొండికెత్తిన బండగుండెలు, హృదయపు తలుపులు మూసేసుకున్నారు. దేవుని మాటను ఖాతరు చేయటం లేదు. ప్రియ శ్రోతలు, హార్మగెద్దోను యుద్ధాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. అంత్యక్రీస్తును గురించి కీర్తనలు 2:3 ప్రస్తావన వచ్చింది. భూరాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. అంత్యక్రీస్తు భూరాజులందరినీ సంఘటితపరుస్తాడు. ఈజిప్టు నుండి దమస్కుకు పోయే తోవలో ఉంది మెగిద్దో. ఎస్డ్రెలోను మైదానంలో ఉంది మెగిద్దో. ఇదొక గుట్ట. లోక చరిత్రలో ఇది పెద్ద రణరంగ భూమి. ఈ స్థలమందే బారాకు, దెబోరా కలిసి సీసెరాను అతని రథాలను పడద్రోశారు. ఇక్కడే అహజ్యా యెహూ విడిచిన బాణం తగిలి ప్రాణాలు విడిచాడు. ఫరో నెకోతో యుద్ధానికి తలబడి యోషియా మరణించిన స్థలమిదే. యూదుల మనసుల్లో ఈ స్థలం విషాదగాథకు స్మృతి చిహ్నంగా మిగిలిపోయింది. జకర్యా 12:11 మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగుతుంది. అది యుద్ధభూమి. మెగిద్దో పట్టణం, మెగిద్దో పర్వతం, అదొక మైదానం. యెహెజ్కేలు గోగు మాగోగులతో యుద్ధాన్ని ప్రస్తావించినప్పుడు అంతిమ విజయం ఇశ్రాయేలుకు పర్వతసీమలోనే ప్రాప్తిస్తుంది అన్నాడు. యెహెజ్కేలు 38:21 నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పిస్తాను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడుతుంది. ప్రాచీన ప్రవచన రేఖలో ప్రకటన గ్రంథం చిట్ట చివరి బిందువు. హార్మెగిద్దోను యుద్ధమే లోక చరిత్రలో చిట్ట చివరి యుద్ధం. అంత్యక్రీస్తుకు, క్రీస్తుకు మధ్య జరిగే ప్రపంచ మహాసంగ్రామం. అందులో మహావిజేత క్రీస్తే. అది సరే, ఘటసర్పం, మృగం, అబద్ధ ప్రవక్త అనే దుష్టత్రయాన్ని గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము గదా. ఘటసర్పము అంటే సైతాను, మృగం అంత్యక్రీస్తు. మరి ఈ అబద్ధ ప్రవక్త ఎవరు? ఈ ప్రవక్త రెండో మృగం. దేవుని ఆరాధన నుండి మనుషులను తప్పించే మృగం. భూమిపై నుండి వచ్చిన రెండో మృగమే అబద్ధ ప్రవక్త. ఘటసర్పం, మృగం, అబద్ధ ప్రవక్త అనే నరకత్రయం. ఘటసర్పం నోటి నుండి, అలాగే మృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి 3 అపవిత్రాత్మలు కప్పల్లాగా బయటికి వచ్చాయి అని చెప్పుకున్నాము. ఆత్మ అనే మాటను గ్రీకు భాషలో న్యూమా అంటాము.
న్యూమా అంటే ఊపిరి అని మరో అర్థం ఉంది. ఈ దుష్టత్రయం అపవిత్రాత్మలను గాలి విడిచినట్లు విడిచాయి, ఊదాయి. కప్పల్లాంటి అపవిత్రాత్మలు. ఈజిప్టులోని తెగుళ్లలో కప్పలు ఒకటి. కీర్తనలు 78:45 ఆయన వారి మీదికి కప్పలను విడిచాడు, అవి వారిని నాశనం చేశాయి. కీర్తనలు 105:30 వారి దేశములో కప్పలు నిండాయి, అవి వారి రాజుల గదిలోకి వచ్చాయి. కప్పలు అపవిత్రమైనవి. కప్ప నిషిద్ధమైన ప్రాణి. కప్పల బెకబెక, ఆ శబ్దమే విలక్షణమైంది, కర్ణకఠోరమైంది. ఈ అపవిత్రాత్మలు కప్పల్లాగా గంతులేస్తూ బెకబెకలాడతాయని అర్థం. మరో ముఖ్యమైన అంశం మా శ్రోతలు ఈ సందర్భంలో జ్ఞాపకముంచుకోవాలి. యూఫ్రటీసు మహానది ఎండిపోయింది. తూర్పు రాజులు పాలస్తీనాకు రావడానికి ఇప్పుడు అడ్డం లేదు. ఎర్ర సముద్రం మధ్యలో నీరెండిపోగా పొడినేల ఏర్పడింది. అలాగే యోర్దాను నది కూడా యెహోషువ నేతృత్వంలో మధ్య ఆరిన నేలపై ఇశ్రాయేలీయులు నడిచారు. యెషయా 11:15 యెహోవా యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడిస్తాడు. పాదరక్షలు తడవకుండా మనుష్యులు దాటునట్లు దానిని చేస్తాడు. యూఫ్రటీసు ఎండిపోగా అంత్యక్రీస్తు బలగం రావటానికి మార్గం ఏర్పడింది. ప్రియ శ్రోతలు వింటున్నారా? వడగండ్లు పడ్డాయి. ఒక్కొక్కటి 5 మణుగుల బరువు కలది, అనగా 40 కిలోల బరువు. అవి బ్రహ్మాండమైన వడగండ్లు. ప్రియ శ్రోతలు, అంత్యక్రీస్తు ఆత్మను పసికట్టండి. యేసుక్రీస్తు నుండి ప్రజల దృష్టిని మరల్చి నన్ను చూడండి, నన్ను ఆరాధించండి అనేవాడే అంత్యక్రీస్తు. అలాంటి మనస్తత్వం గలవారున్నారు, జాగ్రత్త. మానవతావాదం చిట్టచివరికి అంత్యక్రీస్తు వైపునకే మొగ్గుతుంది. యేసుక్రీస్తును అనుకరిస్తూ నకిలీ పనులు చేసేవాడే అంత్యక్రీస్తు. కృత్రిమ శాంతిని, కృత్రిమ స్వాతంత్ర్యాన్ని చూపి ప్రజలను మభ్యపెట్టేవాడు అంత్యక్రీస్తు. దానియేలు గ్రంథం 7:8 గర్వంగా మాట్లాడే నోరు అంత్యక్రీస్తు నోరు. వీని సంఖ్య 666. 6 అనేది మానవుడి అంకె. 666 మానవతావాదాన్ని సూచిస్తోంది. మనిషి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తే అదే అంత్యక్రీస్తు విధానం. అంత్యక్రీస్తు తాత్కాలిక పరిపాలనలో ఈ సంఖ్య ప్రచారంలోకి వస్తుంది. నుదుటి మీద, చేతి మీద ముద్రించబడే అంత్యక్రీస్తు సంఖ్య 666. నుదురు అంటే మనిషి లక్ష్యము, చిత్తము, దృక్పథం. చేయి అంటే పని, కార్యాచరణ. ఈ రెండు అంత్యక్రీస్తు ప్రభావం క్రిందికి వస్తే అదే 666 గుర్తు. వారే అక్రమార్కులు. గనుక జాగ్రత్త అని ప్రకటన 16వ అధ్యాయం మనల్ని హెచ్చరిస్తోంది. పాఠం ఇంతటితో సమాప్తం.